అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అబూ దర్దా రజియల్లాహు తఆలా అన్హు గారు ఒక సహాబీ అంటే ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులో వారిని సహాబీలు అంటారు. అయితే ఆయన ఏమి తెలియచేశారు అంటే, నన్ను 3 విషయాలు నవ్విస్తాయి, మరొక 3 విషయాలు నా కన్నీళ్లకి కారణమవుతాయి అని చెప్పారు. అయితే ఆయన్ని నవ్వించే విషయాలు ఏంటి అంటే, ఎవరైతే ఒక వ్యక్తి ఇహలోక జీవితం పైన ఆశలు పెట్టేసుకుని పరలోకం కోసం ఏమీ తయారీ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఇహలోక జీవితంపై ఆశలు పెట్టుకున్న వ్యక్తి అతని మృత్యువు అతన్ని వెంబడిస్తూనే ఉంటుంది, అంతే కదా. మనం పరలోకం గురించి ఫోకస్ చేయకపోయినా సరే మనం తీసుకున్న ప్రతి శ్వాస కూడా మనల్ని మృత్యువుకే దగ్గర చేస్తుంది. గడిచిన ప్రతి సెకండ్ కూడా మనల్ని మృత్యువుకి దగ్గర చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, దానిని ది బెస్ట్గా మార్చడానికి ఏమైతే ప్రయత్నాలు చేయాలో, పరలోకంలో సాఫల్యం పొందడానికి కావలసిన పనులు ఏమిటో కూడా తెలుసుకోకుండా ఇహలోక జీవితంపైనే ఆశలు పెట్టుకుంటాం. కాబట్టి ఇలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఆయనకి నవ్వొస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఏమరపాటుగా అజాగ్రత్తగా ఉన్నాడు అల్లాహ్ విషయంలో. నేను అల్లాహ్ ముందు జవాబు ఇవ్వాలి అన్న జవాబుదారీతనం లేదు. నన్ను పుట్టించినవాడు, నన్ను సృష్టించినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు భార్యాబిడ్డలను ఇచ్చాడు, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు, నేను ఇక్కడ ఇహలోకంలో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాను అంటే దానికి కారణం అల్లాహ్ తాలా. కానీ అతను అజాగ్రత్త వల్ల, ఏమరపాటు వల్ల అల్లాహకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉన్నాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రం అతన్ని పట్టించుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఎంత ఏమరపాటుగా అయినా ఉండనివ్వండి, ఒక వ్యక్తి ఎంత అజాగ్రత్తగా అయినా ఉండనివ్వండి, దీనే ఇస్లాంపై నడవని వ్యక్తి అయినా అవ్వనివ్వండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అవసరాలను కంపల్సరీగా తీరుస్తాడు. ఆ వ్యక్తి అల్లాహ్ మాటలకు కట్టుబడి ఉన్నా లేకపోయినా. సో ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు కూడా నాకు నవ్వొస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి నేను అల్లాహ్ను సంతోషపెట్టానా లేదా అల్లాహకు కోపం వచ్చే పనేమన్నా చేశానా అని తెలుసుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తిని చూస్తే కూడా నాకు నవ్వొస్తుంది అని చెప్పారు. అంతే కదా. ఇప్పుడు మనం పుణ్యకార్యాలు చేస్తున్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అల్లాహ్ తఆలా మన పుణ్యకార్యాలను అంగీకరించేశారు అని. ఎందుకంటే సహాబాలు ఎంతో ఇఖ్లాస్తో కేవలం అల్లాహ్ను రాజీ చేసుకోవడానికే పుణ్యకార్యాలు చేసేవారు. ఎన్నో త్యాగాలు చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక సపోర్ట్గా నుంచిండిపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక చిన్న పుణ్యకార్యం చేసినా సరే ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి ఫస్ట్ కృషి చేసేవారు. ఇది నాకు నా అల్లాహకి మధ్య ఉండాలి అని. మరియు ఏడ్చేవారు పుణ్యకార్యం చేసిన తర్వాత కూడా, యా అల్లాహ్ నువ్వు చాలా గ్రేట్, నీకు తగ్గట్టుగా నేను ఈ పుణ్యకార్యాన్ని చెయ్యలేకపోయాను, అయినా సరే నా ఈ చిన్ని పుణ్యకార్యాన్ని నువ్వు అంగీకరించు అని వేడుకునేవారు. మనమైతే అసలు అల్లాహు అక్బర్ అని నమాజ్ ప్రారంభించినప్పటి నుంచి నమాజ్ పూర్తయ్యే వరకు జస్ట్ బైహార్ట్ చేసిన అరబిక్లో ఉన్నవన్నీ చదివేసి నా నమాజ్ అంగీకరించబడింది అని ఊహాలోకాల్లో ఉంటూ ఉంటాం. మన మనసు ఎక్కడో ఉంటుంది, మనం మాత్రం ఎక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా నమాజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏ పని చేసినా సరే ఈ పనితో అల్లాహ్ సంతోషపడ్డా లేదా అల్లాహకి కోపం వచ్చే విధంగా నేను చేశానా అని మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అల్లాహ్తో ఎప్పుడూ మన పుణ్యకార్యాల అంగీకారం కోసం దువా చేస్తూ ఉండాలి. అయితే ఎవరైతే ఇలా చేయరో అట్లాంటి వ్యక్తిని చూస్తే నాకు నవ్వొస్తుంది అని అబూ దర్దా రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియచేస్తున్నారు. అయితే ఇంకొక 3 విషయాలు నన్ను ఏడిపిస్తాయి అని చెప్పారు. అదేంటి అంటే, ఒకటి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉండే కంపానియన్షిప్ని మిస్ అయిన తర్వాత నన్ను ఈ విషయం ఏడిపిస్తుంది, బాధ పెడుతుంది అని తెలియచేశారు. నెక్స్ట్ వన్, ఆయన్ని బాధ పెట్టేది, ఏడిపించే విషయం ఏమిటి అంటే మరణ సమయం. అంటే సఖరాతే మౌత్ అంటాం కదా, చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఎప్పుడైతే మనకు సఖరాతే మౌత్ అనే స్టేజ్ వస్తుందో అప్పుడు జరిగే భయంకరమైన సిచ్యువేషన్ నుండి నేను భయపడి ఏడుస్తాను, నాకు ఆ విషయం ఏడుపు తీసుకొస్తుంది అని చెప్తున్నారు. థర్డ్ సిచ్యువేషన్ ఏం చెప్తున్నారు అంటే, రహస్యాలు వెలువడే రోజు అంటే ప్రళయ దినం రోజు.
ప్రతిదీ కూడా మన ముందు తీసుకురాబడుతుంది. ఏది కూడా సీక్రెట్గా ఉండదు. ఎందుకంటే మనం తలుపు వేసుకొని ఎవ్వరూ చూడట్లేదు అని అనుకున్నా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చూస్తున్నారు. మనతో పాటు ఉన్న ఇద్దరు ఏంజల్స్ ప్రతిదీ నోట్ డౌన్ చేస్తున్నారు. మనం నుంచిని ఉన్న ఈ భూమి ప్రతి దానికి సాక్ష్యంగా నిలబడబోతోంది. కాబట్టి ఒక పాపకార్యం చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. దాని నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. అయితే అబూ దర్దా రజియల్లాహు తఆలా అన్హు గారు ఏమని చెప్పారు? ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నేను నిలబడినప్పుడు నా గురించి అల్లాహ్ తఆలా నేను స్వర్గంలోకి వెళ్తానా నరకంలోకి వెళ్తానా నాకు తెలియదు. కాబట్టి నేను ఆ సిచ్యువేషన్ గుర్తొస్తే నాకు చాలా భయం వేసి ఏడుపు వస్తుంది అని చెప్తున్నారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానే మజీద్లో చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహాబాలతో నేను రాజీ అయ్యాను, వాళ్ళు నాతో రాజీ అయ్యారు అని ఒక వాక్యాన్నే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపచేశారు. కానీ అలాంటి వ్యక్తి ఏమంటున్నారు? ప్రళయ దినం రోజున అల్లాహ్ తఆలా నన్ను స్వర్గానికి పంపుతారో నరకానికి పంపుతారో నాకు తెలియదు, కాబట్టి నేను భయపడుతున్నాను, దానికోసం ఏడుస్తున్నాను అని తెలియచేశారు. మరి మన సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అన్నది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ను రాజీ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.